జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కేసీఆర్ పాలించినటువంటి గత 10 సంవత్సరాల కాలంలో హైదరాబాద్లో డ్రగ్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఈ డ్రగ్స్కు కాలేజీ యువకులు, ముఖ్యంగా అమ్మాయిలు, అలాగే చదువుకునే వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, చిన్న పిల్లలు సైతం బలైపోతున్నా కూడా ఆనాడు కేసీఆర్ ఎటువంటి గట్టి చర్యలు కూడా చేపట్ల. హైదరాబాదులో డ్రగ్స్ వాడకం అనేది విపరీతంగా పెరిగిపోయిందని చెప్పి తెలిసినప్పటికీ కేసీఆర్ మాత్రం ఏమీ ఎరగనట్టుగా ఫామ్ హౌస్లో కూర్చుని పోయినాడనమాట. అసలు ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవాలా. చివరికి పోలీసులు కష్టపడి పట్టుకున్నటువంటి ఈ డ్రగ్స్ వ్యాపారులను, డ్రగ్స్ వాడేటటువంటి సినిమా తారలపైన అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా తీసుకోకుండా వదిలేసింది. ఇది నిజంగా భరించరానటువంటి నేరం. ఇప్పుడు ఈ డ్రగ్స్కు బానిసలు అయితే ఎట్లుంటాయో పరిస్థితులు, కుటుంబాలు ఏ విధంగా చిన్నాభిన్నం అయిపోతాయో, వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా నాశనం అయిపోతుందో మనమంతా కూడా తరచుగా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. దాని మీద నిమ్మక నీరు ఎత్తినట్టు ఆ విధంగా వదిలేయడం ఏంది, చోద్యం చూడడం ఏంది, ఏందంటాలే. అయితే వీటన్నింటికీ వెనక ఉన్న కారణాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు ఇప్పుడు కేసీఆర్ బండారాన్ని బయటపెట్టారు. తెలంగాణ సమాజాన్ని ఈ కేసీఆర్ ఏ విధంగా నాశనం చేయాలనుకున్నాడో ఆ విషయాలను బండి సంజయ్ గారు ఇప్పుడు బట్టబయలు చేశారు. ఇప్పుడు తెలంగాణలో డ్రగ్స్ కేసుల వ్యవహారం పైన దుమారం అయితే రేగుతుంది. తాజాగా సినీ నటైనటువంటి రకుల్ ప్రీత్ సోదరుడు అమన్ ప్రీత్ ఈ డ్రగ్స్ కేసులో ఉన్నట్లుగా పోలీసులు తేల్చడంతో ఈ అంశం పైన కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు స్పందించారు. అప్పట్లో ఐపీఎస్ అధికారి అయినటువంటి అకున్ సబర్వాల్ నేతృత్వంలో జరిగినటువంటి దర్యాప్తు అనేది అసలు ఏమైంది, సేకరించినటువంటి కీలక ఆధారాలన్నీ కూడా ఎటుపోయాయని చెప్పేసి బండి సంజయ్ గారు ప్రశ్నిస్తూ చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారిపోయింది. ఈ డ్రగ్స్ కేసుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి విమర్శలు అయితే చేశారు. కేవలం హిందూ పండుగల సమయంలో మాత్రమే ఈ డ్రగ్స్ కేసులు నమోదు చేస్తారా? ఏమే అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో ఈ డ్రగ్స్ కేసు విచారణ ఎంతవరకు వచ్చిందని చెప్పేసి ఆయన అయితే ప్రశ్నించారు. ఈ కేసు పైన ఇప్పటి వరకు ఎందుకైతే చర్యలు తీసుకోలేదో చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా బండి సంజయ్ గారు ఈ డ్రగ్స్ కేసులపైన అయితే స్పందించారు. 2017 నాటి ఈ కేసు దర్యాప్తులో సినీ ప్రముఖులు, అలాగే మరికొంతమంది ప్రముఖుల పేర్లు కూడా వినవచ్చినాయని చెప్పేసి ఆయన అయితే గుర్తు చేశారు. ఆ రోజు వాళ్ళను విచారించినప్పుడు కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్లు కూడా వినవచ్చాయని చెప్పేసి చెప్పినారనమాట. అంటే దీని వెనక కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు అని చెప్పేసి అర్థం అనమాట. ఇందుకు సంబంధించినటువంటి ఆడియో, వీడియో ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఆయన గుర్తు చేశారు. అయితే వాస్తవాలు బహిర్గతం కాకుండా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అకున్ సబర్వాల్ను హఠాత్తుగా బదిలీ చేసి కేసును నీరుగార్చారని చెప్పేసి బండి సంజయ్ గారు అయితే ఆరోపించారు. ఈ ఆధారాలన్నీ కూడా ఇప్పుడు ఏమైపోయినాయి, వాటిని కోర్టు ముందుకు ఎందుకైతే ప్రవేశపెట్టలేదని చెప్పేసి నిలదీశారు. వాస్తవమే కదా? కాదులే, ఇప్పుడు ప్రభుత్వం మారితే వదిలేస్తారా వాళ్ళు? కాదు, వదిలేస్తారా అంటాలే. ఇప్పుడు సరే, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కేసీఆర్ పైన అప్పుడు ఒంటి కాలి మీద లేచారు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. మరి కాదు, ఆ కేసులన్నింటినీ కూడా కంటిన్యూ చేయాలి కదా. వాటిలో దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కోర్టు ముందు నిలబెట్టాలి కదా. ఇప్పుడు ఆధారాలన్నీ కూడా సేకరించారంటారు, వాటిలన్నీ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. దాన్ని ఎందుకు ఆ విషయంలో చోద్యం చూస్తారు? సరే, పోలీసు అధికారి అయినటువంటి అకున్ సబర్వాల్ బృందం నిందితులను విచారించినప్పుడు వాళ్ళు డ్రగ్ డీలర్లకు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కుటుంబ సభ్యులతో సంబంధం ఉండదని చెప్పేసి వాంగ్మూలాలు ఇచ్చారని చెప్పేసి బండి సంజయ్ గారు అయితే ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు తమతో డ్రగ్స్ తీసుకున్నారని చెప్పేసి వాళ్ళంతా స్పష్టంగా పేర్కొన్నారంట. ఏం చెప్పాలా? ఎందుకు ఆ కుటుంబ సభ్యులు ఎవరో మరి? అంటే ఎవరో ఇంకా ఎవరెవరు ఉన్నారో, అంటే కేసీఆర్ అంటే ఆయన పెద్ద హిందువు, భయంకరమైన హిందువు. ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే ఉంటారు కదా, వాళ్ళు ఎవరో కూడా వీళ్ళకి తెలిసి ఉంటుంది. కానీ వాళ్ళ పేర్లన్నీ కూడా బయట పెట్టాల. దాంట్లో ఏం మర్మం ఉన్నదో, ఏం రాజకీయాలో. సరే, ఈ ప్రకటనలను ఆడియో అలాగే వీడియో ఆధారాలతో పాటు అధికారికంగా రికార్డ్ చేశారని చెప్పేసి బండి సంజయ్ గారు అయితే తెలియజేశారు. చూడండి, అన్ని ఆధారాలు పెట్టుకొని ఎందుకే వదిలేశారా? ఎందుకు వదిలేశారంటాలే. ఈ వాస్తవాలు బయటపడితే రాజకీయ పరిణామాలు తలెత్తుతాయనే భయంతో
కేసీఆర్ అకస్మాత్తుగా అకున్ సబర్వాల్ను అక్కడి నుంచి బదిలీ చేసి కేసును నీరుగార్చాడంట. ఆడియో రికార్డింగ్లు, అలాగే వీడియో ఫుటేజ్లు, అలాగే లిఖితపూర్వక ప్రకటనలతో సహా సేకరించినటువంటి అన్ని ఆధారాలను తర్వాత ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి ఆయన అయితే స్పష్టం చేశారు. ఆధారాలను, అలాగే వీడియో ఆడియో స్టేట్మెంట్ రికార్డులను నాటి సీఎస్ అయినటువంటి సోమేష్ కుమార్ స్వాధీనం చేసుకున్నారని, ఆయన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలని చెప్పేసి బండి సంజయ్ గారు అయితే డిమాండ్ చేశారు. అప్పుడే ఈ డ్రగ్స్ కేసు వెనక ఉన్నటువంటి నిజాలు వెలుగు చూస్తాయని చెప్పి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నూతన సంవత్సరం అలాగే పండుగల సమయంలో మాత్రమే ఈ డ్రగ్స్ గుర్తుకొస్తాయని చెప్పేసి బండి సంజయ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. జీరో డ్రగ్స్ విధానం అంటే ఇదేనా అని చెప్పేసి ఆయన అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. సమర్థులైనటువంటి అధికారులు ఉన్నప్పటికీ కొంతమంది లంచాలకు మరిగి ఈ డ్రగ్స్ వ్యాపారులతో రాజీ పడ్డారనేటువంటి ఈ విశ్వసనీయ సమాచారం ఉండదని చెప్పేసి బండి సంజయ్ గారు పేర్కొన్నారు. ఈ డ్రగ్స్ను నిర్మూలించాలనుకుంటే అకున్ సబర్వాల్ లాంటి సమర్థులైన అధికారులకు దర్యాప్తును అప్పగించాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. ఎప్పుడో ఒకసారి చర్యలు తీసుకున్నంత మాత్రాన లేదా చర్యలు తీసుకుంటామని చెప్పినంత మాత్రాన ఈ డ్రగ్స్ నిర్మూలన అనేది జరగదు. డ్రగ్స్ కేసులో పారదర్శకత అలాగే వేగవంతమైనటువంటి విచారణను డిమాండ్ చేస్తామని చెప్పేసి ఆయన అయితే స్పష్టం చేశారు. మొత్తం మీద మన బండి సంజయ్ గారు కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అతి దారుణమైన డ్రగ్స్ దందాను బట్టబయలు చేశారు. ఇప్పుడు ఈ విషయం తెలంగాణలో వైరల్గా మారిపోయింది. ఇక ఏం జరుగుతుందో చూడాలా. ఇప్పుడు ప్రభుత్వం ఏదున్నా కూడా, ఎందుకంటే ఇది ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడటమే. ఇప్పుడు ఈ డ్రగ్స్ అనుకో, డ్రగ్స్ వాళ్ళు వాడారంటే వాళ్ళు సైకోలు అయిపోతారు. వాళ్ళు మనుషులు కాదు, వింత పశువులాగా తయారవుతారు. పశువులు కూడా కాదు, రాక్షసులాగా తయారవుతారు. దానివల్ల సమాజానికే ప్రమాదం. అది ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే, అది ఏ నాయకుడైనా సరే, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించకపోతే రాజకీయాలు చేసేదానికి మళ్ళీ మీకు ఓటర్లు కూడా మిగలరు. ఆ పరిస్థితి రాకుండా చూసుకోండి. అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.